గాంధీరెడ్డి అనే ఒక వ్యక్తి ఒడ్డెర బిడ్డను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గాంధీరెడ్డి అనే వ్యక్తికి బల్బ్ ఎక్కింది అనుకోవచ్చా, లేదంటే కావురం బట్టి కొట్టుకుంటుంది అనుకోవచ్చా? నేను ఇక్కడ ఫస్ట్ ఈ గాంధీరెడ్డి కంటే ముందు ఈ ఒడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాను. నేను ఏం గాడులుగా నీకు పోయిరా మీరేమన్నా? మీ ఒడ్డెర కులానికి సంబంధించిన ఒక బిడ్డని ఇష్టం వచ్చినట్టుగా లానా పదాలు నోటికొచ్చిన పదాలు మాట్లాడుతూ ఉంటే గాంధీరెడ్డి అనే వ్యక్తి మీరు ఏం చేస్తా ఉన్నారు? కొన్ని వీడియోలు నేను ప్లే చేస్తా ఉంటాను, చూస్తూ ఉండండి ఒకసారి. అంటే నీ అయ్యే జాగిర అనుకుంటున్నావు అదేమన్నా? ఆ ఒడ్డెర బిడ్డ ఏం దొంగతనం చేసిండా, లేదంటే నీ ఇంట్లోకి వచ్చామని ఎత్తుకొచ్చిండా? అరే తన్నని కోతో నీ ఇష్టం వచ్చినట్టు. అరే మనిషివా నువ్వు, గాడిదివా నువ్వు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇంత బలుపు మాటలు, ఇదే మాట నిన్నంటే ఎట్లుంటది? హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈ విషయాన్ని నేను ఒక 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. ఇది ఒక ఒడ్డెర కులానికి సంబంధించిన ఒక బిడ్డని ఒక అతను చాలా బండబూతులు తిడతా ఉన్నాడు. అన్నా అన్నా అయ్యాను దీని గురించి ఎంక్వైరీ చేస్తే నంబర్ కలవట్లేదు, ఆయన నంబర్ కూడా తీసుకున్నాను. నేను ఏం చెప్పబోతున్నంటే సిద్దిపేట నియోజకవర్గంలో అండ్ మందపల్లి గ్రామానికి సంబంధించిన గాంధీరెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఒడ్డెర బిడ్డను పట్టుకొని నోటికొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కళ్ళు నెత్తికెక్కినాయి అనుకోవచ్చా, లేదంటే కావరం బట్టిరు అనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు? మాట్లాడేటప్పుడు ఒక కులాన్ని దూషించేటప్పుడు కావచ్చు, ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని దూషించేటప్పుడు కావచ్చు, అన్నం తిన్న మాటలు మాట్లాడాలి, గడ్డి తిన్న మాటలు మాట్లాడద్దు. ఈ గాంధీరెడ్డి అనే వ్యక్తికి బల్బ్ ఎక్కింది అనుకోవచ్చా, లేదంటే కావురం బట్టి కొట్టుకుంటుంది అనుకోవచ్చా? అరే ఒడ్డెర కులానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు? నీకు చిన్న చూపు అనిపిస్తుందా? నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇక్కడ ఫస్ట్ ఈ గాంధీరెడ్డి కంటే ముందు ఈ ఒడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాను. నేను ఏం గాడులుగా నీకు పోయిరా మీరేమన్నా? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా. నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఒడ్డెర కులానికి సంబంధించిన ఒక బిడ్డని ఇష్టం వచ్చినట్టుగా లానా పదాలు నోటికొచ్చిన పదాలు మాట్లాడుతూ ఉంటే గాంధీరెడ్డి అనే వ్యక్తి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఒడ్డెర కులానికి సంబంధించిన బిడ్డని తిట్టిండు, రేపొద్దున ఇంకో కులాన్ని, గౌడ కులాన్ని, యాదవ కులాన్ని, ఇంకే కులాలనైనా తిడతాడు. మాలా మాదిగా ఏం చేసిండు? అంత పెద్ద తప్పేం చేసిండని కొన్ని వీడియోలు నేను ప్లే చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి ఒకసారి. అంటే నీ అయ్యే జాగిర అనుకుంటున్నావు అదేమన్నా? మా ఊర్లో ట్రాక్టర్లు లేవా? అరే ఎవరి ఇష్టం వాళ్ళది పోయి. అంటే ఈ ఊరిలో ట్రాక్టర్లు ఉంటే ఈ ఊరిలో కొట్టాలని రూల్ ఏమైనా ఉందా? ఏమన్నా బాండ్ పేపర్ ఏమైనా రాసుకున్నారా మీరు? లేదంటే మీ అయ్యే జాగిర అనుకుంటున్నారా? ఏం తమాషాలా మీకేమన్నా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గాంధీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి నంబర్ ఉంటే ఇవ్వండి ఒకసారి. నేను ఒక నంబర్ నా తను ఉంది, బట్ ఆల్రెడీ ఇన్స్టాలో ఆ నంబరు నేను కాల్ చేస్తే కూడా కలవట్లేదు. మీకు చూపించే ప్రయత్నం చేస్తా. గాంధీరెడ్డి అనే ఈ వ్యక్తి, ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ చూడండి. ఈ నంబర్ కాల్ చేస్తే కలవట్లేదు. ఎవరైనా నంబర్ ఉంటే నాకు ఇవ్వండి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆ ఒడ్డెర బిడ్డ ఏం దొంగతనం చేసిండా, లేదంటే నీ ఇంట్లోకి వచ్చామని ఎత్తుకొచ్చిండా? ఎందుకంత తిట్టాల్సి వచ్చింది? ఎంత గంత పచ్చి బూతులా? ఇంకోటి మీకు బాధ అనిపిస్తుండొచ్చు, మేము గాయన తిడితే మమ్మల్ని ఒడ్డెర కులానికి సంబంధించిన మీరందరూ ఏకం అవ్వాలి కదా. నేను పోతా గాంధీరెడ్డి దగ్గరికి, నేను పోయి మాట్లాడతా. నాకు అది ఉంది, ఏం చేస్తాడో మాట్లాడదాం ఒకసారి. అరే తన్నని కోతో నీ ఇష్టం వచ్చినట్టు. నీ అయ్యే జాగిర అనుకుంటున్నావా, లేదంటే సిద్దిపేట మన నీ అయ్యే జాగిరా, లేదంటే నీ ఊరేమని నీ అయ్యే జాగిర అనుకుంటున్నావా? ఏం గాంధీరెడ్డి కళ్ళు ఇట్లా నెత్తికెక్కినాయా? పెయ్యంత కావరం పట్టిందా? ఈయన ఏదో గ్రానైట్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే గ్రానైట్ తీసుకొని అలా ఊరిలో ఎవరో ఆర్డర్ ఇస్తే ఆ గ్రానైట్ తీసుకొని పోతా ఉన్నాడంట. దాని గురించి గొడవ అంతా. అంటే వేరే వాళ్ళు బతకొద్దా? వాళ్ళకే గ్రానైట్ ఎవరైతే కొడుతున్నారో వాళ్ళకే ట్రాక్టర్ ఉండొచ్చు, వాళ్ళే చేస్తూ ఉండొచ్చు. తప్పేముంది దాంట్లో? అరే మనిషివా నువ్వు, గాడిదివా నువ్వు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కొన్ని వీడియోలు నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇగో ఎట్లా కొడతా ఉన్నాడు.
ఇంత బలుపు మాటలు అంటే ఏం చూసుకొని ఇంత బలుపు అని అర్థం కావట్లేదు నాకు. ఎవరు చూసుకొని ఎగురుతా ఉన్నాడు ఈ గాంధీరెడ్డి అనే వ్యక్తి? ఇదే మాట నిన్నంటే ఎట్లుంటది? అదే వ్యక్తి ఎవరైతే ఒడ్డర్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నిన్న ఆ మాట అంటే ఎడబెట్టుకుంటావు ముఖం. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. మాట్లాడుతూ ఉంటే సంతోష్ ఇట్లా మాట్లాడుతున్నాడు, రఫ్గా మాట్లాడు, ఇది గుర్తుకొస్తూ ఉంటుంది. ఒకటి ఇక్కడ ఉన్న సిద్దిపేట పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒడ్డెర కులానికి సంబంధించిన ఎవరైతే లీడర్స్ కానీ ఇంకా ఎవరెవరైతే ఉంటారో వీళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. కొంచెం అన్న పద్ధతి ఉండాలి కదా మాట్లాడే విధానం. నువ్వెవరు కొట్టడానికి చేయడానికి ఎవరు నువ్వు? నీకు రైట్స్ ఎవడు? సరే ఏదైనా తప్పు చేసిండు, ఏదైనా తప్పు చేసిండు ఆయన ఒడ్డెర కులానికి సంబంధించిన అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే పోలీసులకు అప్పచెప్పు, కేసు పెట్టు. ఆల్రెడీ నీ మీద ఒక రౌడీ షీటర్ అని ఉంది నీ మీద. నువ్వు కబ్జా చేసినావని కూడా నీ మీద ఎలిగేషన్లు ఉన్నాయి. ఓకే, నేను ఏం చెప్తా ఉన్నాను, ఏదైనా సరే వాట్ ఎవర్ ఏదైనా జరిగితే పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటా ఉంటారు. అంతే తప్ప ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేయి వేసుకోవడము అంటే తక్కువ కులం అనే కదా మీకు బల్పు. ఈ బల్పు మాటలు తక్కువ కులాస్తుడు అనే కదా ఈ మాటలు. కంపల్సరీ ఈ గాంధీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ గాంధీరెడ్డి నంబర్ నాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎంతగానో బలిచిన వ్యక్తి మరి అంతగానో బల్ప్ ఎందుకు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేదంటే ఆ ఊరు లొకేషన్ ఉంటే ఒకసారి పోయి ఇంటికి పోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ ఒడ్డెర కులానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. కంపల్సరీ ఇలాంటి విషయాలు సీరియస్గా తీసుకోకపోతే రేపు ఇంకొకరికి కూడా ఇదే గతి పడుతుందని చెప్తా ఉన్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం మీద పోలీసు వారు చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా సిద్దిపేట పోలీసు వారికి కోరుతా ఉన్నాం. ఓకేనా రైట్, థ్యాంక్ యూ సో మచ్.